తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని వెల్లడించింది. జుమ్మంది నాదంతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది తాప్సీ. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. వస్తాడు నారాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, దొంగాట, గాజీ, ఆనందో బ్రహ్మ, శ్రీ లాంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈమె నటించిన కొన్ని సినిమాలు మినహా మిగతావి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి వెళ్ళిపోయింది. చష్మే బద్దూర్ చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయమైంది. పింక్ సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం తాప్సీ వరుస సినిమాలను చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈమె తాజాగా మరోసారి నోరు పారేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ సౌత్ సినిమా పరిశ్రమలో నటించడం వల్ల తనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, నటిగా నిరూపించుకునే చక్కటి